హాయ్ అమిగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మనం ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో డయాబెటిక్ పేషెంట్స్కి కామన్గా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నిటినీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో అంతా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది కొన్ని వీడియోస్ చేయడానికి. సో టాపిక్లోకి వెళ్ళిపోతే కామన్గా ఉండే క్వశ్చన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో లెమన్ వేసుకొని తాగొచ్చా, లెమన్తో పాటు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చా అని చెప్పి డౌట్స్ ఉంటాయి. సో హనీ వాటర్ తాగడం అనేది లెమన్ యాడ్ చేసుకోవచ్చు, కానీ హనీ మాత్రం యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకి హనీలో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. సో ఈ న్యాచురల్ షుగర్స్ ఆబ్వియస్గా మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ని స్పైక్ చేస్తుంది. మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని స్పైక్ అయితే మన షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో అందుకని ఎర్లీ మార్నింగే ఇలాంటివి చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంకెక్కువ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అప్పటి వరకు మీ స్టమక్ ఎంప్టీగా ఉంటుంది. నైట్ తినేసి ఉంటారు, మార్నింగ్ వరకు ఏం తినరు, 12 hours ఎంప్టీగా ఉంటుంది. అప్పుడు వెంటనే తినడం వల్ల వెంటనే మీకు షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎర్లీ మార్నింగ్ హనీ లాంటివి ఏవి తీసుకోకూడదు, హనీ వాటర్ లాంటివి ఏవి తీసుకోకూడదు. సో దానివల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్, ఈ ఆల్మండ్స్, వాల్నట్స్ తింటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందా? ఎస్, ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే నట్స్లో ఉండే న్యూట్రిషియస్ థింగ్స్ అలాంటివి. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ఇందులో ఉండే కొన్ని రకాల ఎలిమెంట్స్ కూడా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. ఆల్మండ్స్, వాల్నట్సే కాదని ఏ నట్స్ అయినా కూడా ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ నెక్స్ట్, జంక్. ఇప్పుడు నాకు షుగర్ లేదు కానీ నేను జంక్ తినచ్చా? ఓకే, నా తర్వాత వస్తుందా నాకు డయాబెటీస్? ఆబ్వియస్లీ తర్వాత మీకు డయాబెటీస్ వస్తుంది. సో ఎందుకంటే జంక్ ఫుడ్ తినడం వల్ల అది ఆల్రెడీ ప్రాసెస్డ్ ఫుడ్ కదా. సో మీరు ప్రాసెస్డ్ ఫుడ్ తింటే ఏమవుతుంది, మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇన్సులిన్ అనేది సరిగ్గా పని చేయదు. ఇన్సులిన్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, మనం తిన్న ఫుడ్ని, అందులో ఉన్న షుగర్స్ని బ్రేక్ డౌన్ చేసి అది ఎనర్జీని సెల్స్కి పంపిస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఇన్సులిన్ అనేది సరిగా పనిచేయదు, ఎనర్జీ అనేది సెల్స్కి వెళ్ళదనమాట. సో ఇది బ్లడ్లోనే ఉండిపోతుంది. సో అలాంటి ప్రాబ్లం అనేది ఎరైజ్ అవుతుంది అనమాట. సో మీరు జంక్ని మానేస్తే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. అండ్ ఎవరైతే అంటే డయాబెటీస్ లేకుండా జంక్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి పెద్దయిపోయి షుగర్ లాగా తయారవుతుంది అనమాట. సో మీకు ఫ్యూచర్లో షుగర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కన్ఫామ్గా. సో జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి, యోగా చేస్తే మనకి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందా? ఎస్, ఉంది. ఎలా అంటే, యోగా మీ బాడీలో ఉన్న కొన్ని నరాలను యాక్టివేట్ చేస్తుంది, కొన్ని నాడులని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో అలా అవి యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ప్యాంక్రియాస్లో ఉన్న సెల్స్ కూడా యాక్టివేట్ అయ్యి ఆ బీటా సెల్స్ నుంచి మీకు ఎంజైమ్ అనేది ప్రాపర్గా ప్రొడ్యూస్ అవుతుంది. అలా ప్రొడ్యూస్ అయిన ఎంజైమే మీకు ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది అనమాట. సో ఇన్సులిన్ ప్రాపర్గా వర్క్ చేయడానికి మీరు యోగా చేశారనుకోండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు డయాబెటీస్ ఉన్నా కూడా యోగా కంటిన్యూగా చేస్తుంటే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అందరికీ ఉండే కామన్ హ్యాబిట్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కాఫీ కానీ చాయ్ కానీ మార్నింగ్ తాగుతారు. సో ముందే చెప్తున్నాను, మీరు కాఫీ కానీ చాయ్ కానీ తాగినా అందులో ఆబ్వియస్లీ షుగర్ వేసుకొనే తాగుతారు. సో ఆ షుగర్ ఏం చేస్తుంది అంటే, అగైన్ మీ బ్లడ్ షుగర్ లెవెల్ని ఇంప్రూవ్ చేస్తుంది. మీకు ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్కి. అప్పుడు అంటే అక్కడ ప్రొడ్యూస్ అయిన షుగర్ అంతా మీ బ్లడ్లో ఉండిపోతుంది. అలా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి అన్నమాట. సో యాక్చువల్గా అయితే నార్మల్ బాడీలో ఏం జరగాలి అంటే, మనం తిన్న తర్వాత ఆ షుగర్ బ్రేక్ డౌన్ అయిపోయి ఆ షుగర్ అనేది మిగిలిన సెల్స్కి వెళ్ళి ఎనర్జీ లాగా సప్లై అవ్వాలి మన బాడీకి. సో ఇక్కడ ఈ కండిషన్లో ఏంటి అంటే మీకు అలా అవ్వదు. సో ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఆ షుగర్ అనేది అలాగే ఉండిపోతుంది. అందుకనే మీరు తినేటప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోకండి. ఈ కాఫీ, చాయ్ వీటిల్లో షుగర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని మీరు అవాయిడ్ చేయడం మంచిది. దానికి బదులుగా ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగడం చాలా మంచిది. మీ మెటబాలిజం అనేది బూస్టప్ అవుతుంది. సో మీరు ఇంకా యంగ్గా కనపడడానికి, మీరు
చూడడానికి ఎలా ఉంటారు అంటే యంగ్ బాయ్ యంగ్ గర్ల్ లాగా కనిపిస్తారనమాట. సో మీరు హాట్ వాటర్ తాగండి డయాబెటిక్ పేషెంట్స్. లేదు మాకు అది అలవాటు ఉంది తట్టుకోలేము మేము లేకపోతే అంటే బ్లాక్ కాఫీ అలవాటు చేసుకోండి. అది కాకపోతే గ్రీన్ టీ అలవాటు చేసుకోండి. హెర్బల్ టీస్ తీసుకోండి. హెర్బల్ టీస్ మిమ్మల్ని ఇంకా యంగ్గా ఉంచేలాగా మీ హెల్త్ని కాపాడతాయి అన్నమాట. సో హెర్బల్ టీస్ని అలవాటు చేసుకోండి దానికంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీప్. ఇది మేజర్ అంటే కొన్ని మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న పీపుల్ ఎలా ఉంటారు అంటే సరిగా నిద్రపోరు, లేట్ నైట్ పడుకుంటారు, లేట్గా లేవడం అలవాటు చేసుకుంటారు. సో ఇక్కడ మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే లేట్గా పడుకోవడం వల్ల మీ సర్కేడియన్ రిథమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో మీ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయినప్పుడు మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే మెలటోనిన్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అక్కడ నుంచి మీ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దాంతో మీకు షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. వచ్చే ఛాన్సెస్ కాదు, ఆబ్వియస్లీ వస్తుంది. సో మీ స్లీప్ అనేది ప్రాపర్గా ఉంటే మీకు డయాబెటీస్ అనేది వచ్చే ఛాన్సే లేదు. సో ఒకవేళ మీకు హెరిడిటరీ ఉంటే రావచ్చు, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. సో మీరు స్లీప్ కరెక్ట్గా ఉండి మీరు ఫుడ్ ప్రాపర్గా తీసుకున్నట్లయితే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. మీకు ఎప్పుడూ చెప్పేది ఏంటి అంటే మీ స్లీప్ని కరెక్ట్ టైంకి ప్లాన్ చేసుకోండి. అంటే ఇవాళ మీరు 10 o'clock 10:30 వరకు పడుకున్నారు అంటే నెక్స్ట్ డేస్ కూడా మీరు అలాగే పడుకోవడానికి ట్రై చేయండి. సో 10:30లో పడుకున్నారండి, దానికన్నా ముందు ఒక హాఫ్ అన్ అవర్ నుండి స్క్రీన్ టైం ఆఫ్ చేసుకోండి. సో స్క్రీన్ చూడకుండా ఉండండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు, దెన్ పడుకోండి. సో దట్ మీకు ఏంటి అంటే బాడీ అనేది చాలా బాగా రిలాక్స్ అవుతుంది, ఫాస్ట్గా స్లీప్ వచ్చేస్తుంది. అండ్ కొంతమంది పీపుల్కి ఏంటి అంటే పాపం వాళ్ళు పడుకోవాలనుకున్నా కూడా నిద్ర రాదు. సో అలాంటి పేషెంట్స్కి కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. మీరు కొంచెం ఫేస్ వాష్ చేసుకోండి, చల్ల నీళ్ళతో కాళ్ళు కడుక్కోండి, గోరువెచ్చని పాలు తాగండి. పాలల్లో ఈ నట్మెగ్ ఉంటుంది కదా, జాజికాయ, ఆ జాజికాయ పొడి వేసుకొని తాగండి. అలా అయితే మీకు నిద్ర కూడా మంచిగా వస్తుంది అన్నమాట. అంటే ఇది వెంటనే ఇప్పుడే వస్తుందని చెప్పిన ఒక 1 week అలా ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తే మీకు స్లీప్ ప్రాపర్గా వస్తుంది అన్నమాట. నాకు షుగర్ ఉంది, నేను కోకోనట్ వాటర్ తాగొచ్చు, దాంట్లో కాకపోతే లిమిట్లో తాగండి. సో లీటర్లు వేసేయకండి లోపల. మీకు వచ్చి జాగ్రత్తగా దాన్ని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అంటే దాంట్లో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి, సేమ్ హనీ కేస్ లాగే ఇది కూడా. సో మీరు హనీ తీసుకున్నప్పుడు ఎలా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతున్నాయో కోకోనట్ వాటర్ తీసుకున్నప్పుడు కూడా అలాగే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి, బికాజ్ ఇందులో న్యాచురల్ షుగర్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ చపాతీ. కామన్గా ఏంటి అంటే డయాబెటిక్ పేషెంట్స్కి నార్మల్గా ఎవరిలో అయినా కూడా నైట్ చపాతీ తినే హ్యాబిట్ ఉంటుంది. సో ఆ చపాతీ తినే హ్యాబిట్ని మీరు ఏం చేయండి అంటే తక్కువ చేసుకోండి. అంటే తినచ్చు, ఇట్ హ్యాస్ టు బీ ఇన్ అ లిమిట్. మీరు ఒక 2 తింటే ఓకే, ఇట్స్ ఓకే. సో అంతకన్నా ఎక్కువ మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఇక్కడ కూడా అంతే, ఈ చపాతీ కూడా గ్లూకోజ్ తోటే తయారై ఉంది కదా, ఆ గ్లూకోజ్ మీ బాడీలోకి వెళ్తుంది, అది మీ బ్లడ్లో కలుస్తుంది, అక్కడ మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతుంది. సో అందుకనే మీరు తినేటప్పుడు జిఐ తక్కువగా ఉన్న ఫుడ్ ప్లాన్ చేసుకొని తినడం చాలా మంచిది. అందుకనే మీకు యవా అన్నం గురించి చెప్పాను, అండ్ బ్రౌన్ రైస్ గురించి చెప్పాను, క్వినోవా గురించి చెప్పాను, ఇలా చాలా ఉన్నాయి. సో మీరు వాటిని ఆల్టర్నేట్గా తీసుకొని అవి తినండి. ఇలా వీటిని తినచ్చా లేదా అని ఆలోచించే కంటే బెస్ట్ ఫుడ్స్ ఆల్రెడీ ఉన్నాయి, వాటిని చూస్ చేసుకొని తినడం చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ ఫాస్టింగ్ ఉండొచ్చా? ఎస్, ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ ఫాస్టింగ్ మాత్రం ఉండకూడదు. ఎందుకు లాంగ్ టర్మ్ ఫాస్టింగ్ ఉండకూడదు అంటే పూరా మీ బాడీలో కంప్లీట్గా షుగర్స్ వెళ్ళడమే ఆగిపోతాయి. మీకు ఎనర్జీ అట్లీస్ట్ కొంచెమో వచ్చేది. టైప్ 2 డయాబెటీస్ ఉన్నప్పుడు ఆ కొంచెమో వచ్చేది, ఎందుకంటే తక్కువగా వర్క్ చేస్తుంది కాబట్టి ఎంజైమ్. అసలు ఇప్పుడు మీరు షుగరే తీసుకోకపోతే ఆ ఎంజైమ్ ఉన్నా కూడా పని చేయదు కదా. సో మీరు ఏం చేయండి అంటే తీసుకోవాలి, కానీ కంట్రోల్లో ఉండాలి. సో ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏంటి అంటే అసలు ఏది బాడీలోకి వెళ్ళదు కదా, అవి షుగర్సా ఇంకేంటా అని పక్కకు పెడితే బాడీ అనేది ఎంప్టీగా ఉంటుంది, మీరు చాలా వీక్ అయిపోతారు. యూజువల్లీ డయాబెటిక్ పేషెంట్స్ చాలా వీక్గా ఉంటారు. సో ఇలాంటి కండిషన్స్లో ఇంకా ఎక్కువగా వీక్ అవుతారనమాట. సో జాగ్రత్తగా లాంగ్ టర్మ్ ఫాస్టింగ్ మాత్రం ఉండకండి. డైలీ అట్లీస్ట్ ఒక మీల్ అయినా తినడానికి ట్రై చేయండి. అండ్ ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ ఇంకొన్ని వీడియోస్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.